ధమాకా లభించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఏ రాష్ట్రానికి లేనంతగా ఏపీకి కేంద్రం నిధులు మంజూరు చేస్తోందన్నారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఏపీని గట్టెక్కించేందుకు ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తోందన్నారు. 11 ఏళ్ల మోదీ పాలన స్వర్ణయుగమని అభివర్ణించారు. యూపీఏ 10 ఏళ్ల పాలనకు ఎన్డీఏ 11 ఏళ్ల పాలనను బేరీజు వేయాలని ప్రజలను కోరారు. 140 కోట్ల భారతదేశాన్ని వరుసగా 3 దఫాలుగా పాలించే అవకాశం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని బీజేపీకి లభించిందన్నారు. మోదీ సర్కారు 11 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ రోజు తిరుపతికి విచ్చేశారు. ఈ సందర్భంగా రేణిగుంట విమానాశ్రయంలో బండి సంజయ్ కు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి అలిపిరి పోలీస్ స్టేషన్ వద్దకు సంజయ్ తో కలిసి మోటార్ సైకిళ్లపై ర్యాలీగా వచ్చారు. అనంతరం స్థానిక హోటల్లో 11 ఏళ్ల మోదీ పాలనపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను బండి సంజయ్ ప్రారంభించారు. చిత్ర ప్రదర్శనను తిలకించారు. కంచి పీఠాధిపతి శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామి వారిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఉన్న పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని చెప్పి దేశవ్యాప్తంగా ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. ఇది గత సంవత్సరం నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా కూడా ప్రోత్సహించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మన పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా చెట్లు నాటే కార్యక్రమాన్ని అమ్మ పేరుతో చెట్లు నాటే కార్యక్రమం చేసినాం. దానిలో భాగంగా ఈరోజు గౌరవ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ మొక్క నాటడం జరిగింది. వాళ్ళ ఒక కార్యక్రమానికి వచ్చిన తర్వాత వారి యొక్క ఆహ్వానం మేరకు వచ్చి ఇక్కడ చెట్లు నాటడం జరిగింది. ఉన్న పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాళేశ్వరం